హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలం. దీనికి సంబంధించి దాదాపు 295 పేజీల ఒక ఫైల్ అయితే ప్రభుత్వానికి సమర్పించారు. సో ఎవరు సమర్పించారు, ఈ లైంగిక వేధింపులు ఎవరు, ఈ 200 పేజీల్లో బుక్ అయి ఉన్న స్టార్ హీరోలు వాళ్ళ బాగోతాలు, వాళ్ళ చీకటి బాగోతాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సో ఇది ఆల్రెడీ న్యూస్ కలకలం సృష్టిస్తూ ఉంది. సో దీని గురించి మనం మాట్లాడదాం. మలయాళ చిత్ర పరిశ్రమ అనగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన క్లాసిక్ ఫిలిమ్స్. గతంలో అయితే కొద్దిగా ఒక సెమీ పోర్న్ సినిమాలు ఇవన్నీ వచ్చేవి. సో దానికి కూడా అవి బాగా ఫేమస్ ఆ ఇండస్ట్రీ. అయితే తర్వాత కాలంలో చాలా అద్భుతమైన సినిమాలు తీస్తూ వచ్చారు. సో నిజానికి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి కంటెంటే తీస్తూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ అందరు ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటూ చాలా క్వాలిటీ మేకింగ్ కూడా, గతంలో మేకింగ్ విషయంలో కాస్త వెనకడుగులో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అద్భుతమైన మేకింగ్ చేస్తున్నారు. చాలా మంచి సినిమాలు మనం కూడా ఆదరించాం. ఈ గోట్ లైఫ్ కావచ్చు, అలాగే ఫహద్ ఫాజిల్ సినిమాలు కావచ్చు, అలాగే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళందరి సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయ్యి తెలుగు ఆడియన్స్ మనసులు దోచాయి. ఇక మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్ళ సినిమాలు డబ్బింగ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇంత పెద్ద స్టార్లు ఉన్నారు కదా ఈ ఇండస్ట్రీలో, వీళ్ళ వెనకాల కొన్ని చీకటి కోణాలు ఉన్నాయనేది ఇప్పుడు పెద్ద వార్త. ఈ వార్త ఏంటంటే, జస్టిస్ హేమ కమిటీ అని ఒక కమిటీని ప్రభుత్వం, కోర్టు ఈ మలయాళ సినిమా ఇండస్ట్రీ మీద ఎంక్వైరీ చేయడం కోసం నియమించింది, ఒక దర్యాప్తు చేయడం కోసం. సో ఆ దర్యాప్తు ఏమిటి అనేది చూస్తే, మహిళల మీద ఎటువంటి లైంగిక ఇబ్బందులు కలిగిస్తున్నారు, లైంగికపరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారు, వాళ్ళకు శ్రమ దోపిడీ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనే దాని మీద ఒక పెద్ద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తే, ఆ రిపోర్ట్ ఇవ్వడం కోసం ఆ హేమ గారు, అలాగే ఆ కమిటీలో ఉన్న మరొక ఐఏఎస్ ఆఫీసర్, అలాగే సీనియర్ నటి శారద గారు, సో వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు. సో ఆ రిపోర్ట్ని అయితే వీళ్ళు దాదాపు అనేక రోజుల పాటు తయారు చేయడం జరిగింది, అనేక మంది వ్యక్తులతోటి మాట్లాడి. సో ఆ రిపోర్ట్లో భయంకరమైన విషయాలు తెలిసాయన్నమాట. మనం స్టార్ హీరోలుగా గౌరవిస్తూ చెప్పుకుంటూ భుజాలు తడుముకునే ఎవరైతే ఆ హీరోలు ఉన్నారో, వీళ్ళు కొంతమంది హీరోయిన్లను, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులను, అలాగే కొంతమంది డాన్సర్స్ని, ఇలాంటి వ్యక్తుల మీద లైంగికంగా వేధించడాలు, అలాగే వాళ్ళ అర్ధరాత్రులు వాళ్ళ రూమ్లకు వెళ్ళి డోర్లు కొట్టడాలు, వాళ్ళు ఒప్పుకోకపోతే, అంటే వీళ్ళకి కావాల్సిన ఆ శారీరకంగా వీళ్ళ వాంఛలు తీర్చడానికి ఒప్పుకోకపోతే వాళ్ళ మీద చూపించే జులుం కావచ్చు, వాళ్ళని వేధించడం కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. సో ఒక్కసారికి ఇది రావడంతో కలకలం రేగుతూ ఉంది. అయితే ఆ హీరోల పేర్లు ఏంటనేది బయట పెట్టద్దు అని చెప్పేసి కోర్టే చెప్పింది ముందే, ఎందుకంటే ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు కాబట్టి బయట పెట్టద్దు అన్నారు. కాబట్టి ఆ పేర్లు బయటికి లేకుండానే ఇవి బయటకు వస్తున్నాయి అన్నమాట. కాకపోతే కొంతవరకు సూచన అయితే అందుతూ ఉంటుంది. అసలు ఈ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది మనం గమనించి చూస్తే, నిజానికి ఈ కమిటీ 2019లో వేశారు. అప్పుడే ఆ 19లోనే వీళ్ళు ఎంక్వైరీలు చేయడాలు, ఇవన్నీ విషయాలన్నీ రాబట్టడాలు, విషయమంతా చేసి వీళ్ళు ఒక ఫైల్ అయితే తయారు చేశారు. 2019లో ఒక హీరోయిన్ తెలుగులో కూడా సినిమాలు బాగా చేసింది. ఆవిడ మీద ఇట్లా కారులో కొంతమంది హీరోకి సంబంధించిన వ్యక్తులు ఆవిడ్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కారులోనే తిప్పుతూ అత్యాచార యత్నం చేశారు అని చెప్పేసి ఒక కేసు. సో ఆవిడ నా మీద ఈ విధంగా అఘాయిత్యం చేశారు, దీని వెనక దిలీప్ అని ఒక స్టార్ హీరో ఉన్నాడు అని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, దాన్ని పోలీసులు దర్యాప్తు చేసి ఆ దిలీప్ అనే హీరోని అరెస్ట్ చేశారు. దిలీప్ మలయాళంలో ఉన్న సీనియర్ హీరోల్లో ఒకడు, పెద్ద స్టార్ కూడా, చాలా పెద్ద స్టార్ ఆయన. సో అటువంటి స్టార్ హీరో ఇంత దుర్మార్గానికి పాల్పడ్డా, ఎందుకు చేశాడు అని గమనించి చూస్తే మనకు ఈజీగా ఒక విషయాలు అర్థమైపోతుంటాయి. ఈ మీటూ ఉద్యమాలు రావడం కావచ్చు, సో మహిళల పట్ల ఇట్లా హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళ పట్ల ఈ కాంప్రమైజ్ అని, లేకపోతే కమిట్మెంట్ అని ఇట్లా అడుగుతారు అని చెప్పేసి అనేక వార్తలు అందరికీ తెలిసినవే. సో ఈ విధంగా అడగటము, ఆవిడ ఒప్పుకోకపోవడము, దాంతో అది పెద్ద వివాదంగా మారి ఆవిడ మీద కక్ష కట్టి ఎన్నో రోజులు వేధించి చివరికి ఇలాంటి పని చేశాడు అనే ఆరోపణలు అయితే బాగా వచ్చాయి. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో చాలా కాలం ఉన్నాడు. ఉన్న తర్వాత బయటకు వచ్చాక కూడా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చాయి, సరే వస్తే వచ్చాయి. కానీ మనలాగే మన దగ్గర మా అనే ఎలాగైతే మన సినిమా అసోసియేషన్ ఉందో నటులకి మా అని చెప్పేసి, అదేవిధంగా మలయాళంలో కూడా అమ్మ అని చెప్పేసి అసోసియేషన్ ఉంది. సో ఈ అసోసియేషన్ ఆయనకు మొదట్లో మెంబర్షిప్ తొలగించేసింది. ఎప్పుడైతే ఈ కేసు ఇదైందో తొలగించేసింది. మళ్ళీ ఆయన రిలీజ్ అయ్యి బయటికి రాగానే ఇమీడియట్గా ఆయనకి ఆ మెంబర్షిప్ని అయితే ఓకే చేసేసారు, రెన్యువల్ చేశారు. దానికి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ విధంగా ఎలా చేస్తారు, మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఒక మహిళకు అన్యాయం జరిగితే మీరు ఆయన మీద మద్దతు తెలియజేస్తారా, ఇది దుర్మార్గం, అక్రమం అని చెప్పేసి మలయాళంలో ఉన్న సీనియర్ నటీమణులు అనేక మంది మోహన్ లాల్ మీద కూడా దుమ్మెత్తిపోశారు. అయినా సరే మోహన్ లాల్ చెల్లించలేదు, తన మిత్రుడిని కాపాడుకోవడం కోసం ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినట్టుగానే ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తూ వచ్చారు. అయితే అప్పటి స్టార్డమ్ ఆయన ఏమో అందుకోలేదు, కానీ ఏదో ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన చేసిన ఒక పనికిమాలిన పని వల్ల, చాలా దుర్మార్గమైన పని అది, అలాంటి పని వల్ల చివరికి తన అవకాశాలు కూడా కోల్పోయి అంత పెద్ద స్టార్ పాతాళానికి పడిపోయాడు.
దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంకా ఏమేమి జరుగుతున్నాయి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోర్టు ఒక కమిటీని అయితే వేసింది. ఆ కమిటీ జస్టిస్ హేమ గారి తరఫున అంటే ఆమె అధ్యక్షతగా వేసింది. సో ఇప్పుడు ఆ కమిటీ దర్యాప్తులు చేసి అనేక విషయాలు రాబట్టింది. మొదట్లో ఈ కమిటీ వేసినప్పుడు అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, అలాగే డాన్సర్స్ కావచ్చు, అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళని రహస్యంగా కలవడము, అలాగే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడము, మీరు ఇన్ఫర్మేషన్ చెప్పండి మేము తీసుకుంటామని చెప్తే చాలామంది చెప్పారు, కొంతమంది వెనకడుగు వేశారు. సో అప్పుడే వీళ్ళు రిపోర్ట్ తయారు చేసి 2019లోనే సీఎం పినరయి విజయన్ గారికి సమర్పించాలనుకున్నారు. అయితే అప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో దీన్ని అడ్డుకున్నాడు అనేది వార్త. సో ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దాన్ని బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారని. సో మొత్తానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. పినరయి విజయన్ గారు కూడా హీరోలకే సపోర్ట్ చేస్తూ ఆపినట్టుగా కనిపిస్తుంది సీనారియో చూస్తుంటే. ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు కూడా సీఎం విజయన్ గారే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ స్టార్ హీరోలో స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే మరొక స్టార్ హీరో సురేష్ గోపి గారు, ఆయన బీజేపీ తరపు నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయన దీని గురించి ఆల్రెడీ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సరే ఇది బయటికి వస్తే మహిళలకు మేలు జరుగుతుంది అనే ఆలోచనతోటి ఆయన దీన్ని బయటికి రావడానికి అంగీకరించాడు. సో దాంతో ఈ జస్టిస్ హేమ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు సీఎం గారిని కలిసి ఆయనకి ఇది సమర్పించారు ఫిజికల్గా. సో ఆ ఫైల్ సమర్పించారు, బాగానే ఉంది. అయితే దీంట్లో దాదాపు 65 పేజీల వరకు తొలగించారట. 65 పేజీలు తొలగించారంటే 65 పేజీల్లో ఏముందని మళ్ళీ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏముంది అసలు ఆ పేజీల్లో? ఎవరి గురించి రాస్తే ఏది వివాదం అయితే ఏ సెన్సేషన్ అయిద్దని భయపడి దాంట్లో ఆ 65 పేజీలు తొలగించారు. ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మనకు తెలియాల్సిన విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి ఈ 65 పేజీల్లో అనేది ఒక వాస్తవం. సో దీంతోపాటు అందులో వాళ్ళు పేర్కొన్న విషయాలు ఏంటంటే ఆ కమిటీలో వాళ్ళు అది కూడా వైరల్ అయింది. అది కూడా ఏ విధంగా అయిందంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఫిర్యాదు చేస్తే, ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ బేస్ చేసుకుని అది ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చింది. ఆ విధంగా ఇది వైరల్ అయింది తప్పితే లేకపోతే బయటకు వచ్చేదే కాదు. సో అందులో వీళ్ళు పేర్కొన్న విషయాలు చూస్తే ఒకటి వచ్చేసి అవుట్డోర్ షూటింగ్లు వెళ్ళినప్పుడు హీరోయిన్ల మీద ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు మౌలిక సదుపాయాలను చూస్తే వాళ్ళ కనీసం వాష్రూమ్లకు వెళ్ళడానికి సరైన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయరట. ఒక్కోసారి బయటికి వెళ్లాల్సి వస్తుంది, ఏ చెట్టు చాటున పుట్ట చాటున అన్నట్లు అయిపోతుంది. చాలా దారుణం ఇది. సరే అక్కడ అవకాశమే లేదంటే అది వేరు, కానీ హీరోలకు మాత్రం అన్ని అవకాశాలు సదుపాయాలు ఉంటాయి. మరి మహిళలకు ఎందుకు ఉండవు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒక్కోసారి పురుషులు ఉపయోగించే టాయిలెట్స్ లేదా వాళ్ళ క్యారవాన్స్ ఉపయోగించాల్సి వస్తుంది వీళ్ళు. సో అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైంది కదా అది కూడా. సో అలా ఎలా ఉంటారనేది ఒక క్వశ్చన్. దీంతోపాటు వాళ్ళకి ఇచ్చే రూములు కూడా పనికిమాలిన రూమ్లే ఇస్తారు. అయితే ఆ రూములు ఇచ్చిన సందర్భంలో కూడా అర్ధరాత్రులు ఎవరు పడితే వాళ్ళు వచ్చి డోర్లు కొట్టేస్తారంట, హీరోయిన్లను కావచ్చు మిగతా నటీమణులను. అంటే వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం అనమాట. సో ఒప్పుకోకపోతే 1-2 గంటలు కూడా డోర్లు కొట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు షూటింగ్లో ఆ సెట్లో చాలా నరకం చూపిస్తారు ఆ టెక్నీషియన్స్ అని చెప్పేసి కొంతమంది నటీమణులు ఇందులో చెప్పడం జరిగింది. ఒక స్టార్ హీరో, సో ఆయన అడిగింది ఆవిడ ఇవ్వలేదని హీరోయిన్ను. సో ఈయన ఏం చేశాడంటే ఆవిడ్ని సెట్లోకి వచ్చిన తర్వాత ఒక హగ్ సీన్ పెట్టుకొని 17 సార్లు ఆవిడ్ని హగ్ చేసుకోవడానికి, అంటే అది ఆ సీన్ ఓకే కాలేదు, ఇంకా టేక్ ఓకే అవ్వలేదని చెప్పేసి 17 సార్లు రిపీటెడ్గా ఆవిడ్ని హగ్ చేసుకోవడము. ఆవిడ ఇక బాగా హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యి బాగా అవమానం పడి కుచించుకుపోయారనమాట. అంత దారుణంగా మహిళల్ని శారీరకంగా వేధించిన సంఘటనలు అయితే ఇక్కడ జరిగాయని చెప్తున్నారు. సో ఇంత దారుణంగా ఉంటుందా మలయాళ పరిశ్రమ? మనం ఎంతో గౌరవించే పరిశ్రమ, ఎంతో గొప్ప ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే పరిశ్రమ అని మనం మాట్లాడుకుంటూ ఉంటే దీని చీకటి కొనాలి ఇవి. సో అడ్డు అదుపు లేకుండా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అయితే ఇదే ఇండస్ట్రీలో ఈ విధంగా ఉన్నాయా, మిగతా ఇండస్ట్రీలో లేవా అంటే కొన్ని మిగతా ఇండస్ట్రీలో కూడా ఇటువంటివి ఉన్నాయి. తమిళ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి ఒక నటి సనం శెట్టి అనుకుంటా ఆవిడ పేరు. సో ఒక నటి బయటకు వచ్చేసి ఈరోజే కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి మహిళల మీద జరిగే అకృత్యాల మీద మేము పోరాడతాము, సో మాకు ర్యాలీ చేయడానికి ఒక నిరసన తెలియజేయడానికి పర్మిషన్ ఇవ్వండి. ఈ జస్టిస్ హేమ కమిషన్ కావచ్చు, అలాగే ఇక్కడ జరుగుతున్న కోల్కతాలో జరుగుతున్న ఇష్యూ కావచ్చు, సో ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మేము నిరసన తెలియజేస్తామని ఆవిడ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టడం జరిగింది. బయటకు వచ్చాక ఇవన్నీ కూడా ఈ జస్టిస్ హేమ కమిషన్ అనేది చాలా మంచి విషయము, ఇలాంటివి ఇంకా కూడా జరిగి వీటి మీద న్యాయం జరగాలి అని చెప్పేసి ఆవిడ అన్నారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక ఇండస్ట్రీ కాదు అన్ని ఇండస్ట్రీలో జరుగుతున్నాయి ఇలా. సో వీటి మీద సొల్యూషన్ అయితే రావాలని మనం కోరుకుందాం.